దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపా కనికరము చేత ఆయుష్కాలాన్ని పొడిగించి మీతో ఈ రీతిగా కలిసి దేవుని మాటలు పంచుకొని కృపించినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుడైనటువంటి పేతురు గారు తన పత్రికలో రాస్తూ నేటి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా అపవాది యొక్క కబంధ హస్తాలలో పడకుండా, అపవాది చూపించే ఆశలలో పడిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 17 వచనములలో రాయబడినటువంటి మాటలు మనం చదివితే, లేఖన భాగములో మీరు అపవాదితో రాజీ పడకండి అనేటటువంటి సారాంశాన్ని అందుట్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే అపవాది అనేకమైన ఆశలు మనుషులకు చూపించి రేకెత్తించి రాజీ పడే ప్రయత్నములు చేస్తూ ఉంటున్నాడు. నేటి విశ్వాస సమాజమును విశ్వాసులైన వారు సైతము కూడా భ్రష్టత్వంలోనికి దిగిపోవటానికి కారణం ఏమిటంటే, అపవాది చూపిస్తూ ఉన్నటువంటి లేక చేస్తున్నటువంటి రాజీ ప్రయత్నాలు కారణాలుగా కనబడుతూ ఉన్నాయి. ఏమిటి అంటే, గత జీవితంలో జీవించిన జీవిత అనుభవాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు నీవు ప్రభువును అంగీకరించకుండా లోకములో బ్రతికిన తీరు ఒక రకంగా ఉండేది కావచ్చు. అది చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేది కావచ్చు. ప్రభువును అంగీకరించిన తర్వాత నీకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు నీవు ఎదుర్కొని ఉంటూ ఉండొచ్చు. అయితే దేవుని వాక్యంలో చెప్తా ఉన్నాడు కదా, గతాన్ని గుర్తు తీసుకొని వచ్చి నువ్వు గతమే బాగున్నావు కదా అని నీకు ఒక ఆలోచన చెప్పి తిరిగి గతంలోనికి తీసుకుని వెళ్ళే ప్రయత్నము అపవాది చేస్తూ ఉంటా ఉన్నాడు. అందుకనే వాడితో రాజీ పడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు రాజీ పడకూడదు అని అంటే, దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, మొదటి పేతురు పత్రికలోనే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. రాజీ పడకుండా ఉండాలి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయన హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతిమంతుడు, యథార్థత కలిగినటువంటి వాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ కపటము లేదు, అన్యాయం ఏమాత్రము కూడా ఆయనలో లేదు. అదే స్థితిని నేటి విశ్వాసులకు ఆయన ఇచ్చారు. ఆ విశ్వాసమును ఆ యొక్క విధానాన్ని, ఆ స్టేటస్ను, ఆ పద్ధతిని నేటి విశ్వాసులు కాపాడుకుంటున్నారో లేదో వ్యక్తిగతంగా పరిశీలించుకోవాల్సిన విషయం. చాలామంది విశ్వాసమును వైదొలిగి భ్రష్టత్వంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడే సందేశం ఏంటంటే, గత అనుభవాలను తీసుకుని వచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నము అపవాది చేస్తూ ఉంటాడు. అంటే క్రీస్తు నుండి వైదొలిగే పద్ధతిని వాడు మీకు చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి వాటిని నీవు ఒకసారి ఆలోచన చేసి దేవునికి దగ్గరగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన స్థితి మనం చదివాము, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దీనిని గనక కాపాడుకోకపోతే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకప్పుడు దేవుడట అజ్ఞాన కాలంలో చూడకుండా అందరినీ వదిలిపెట్టాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశమై ఉంది. అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము 17వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. కావున దేవుని బిడ్డలముగా మనందరమును ఆనాడు చూడనటువంటి దేవుడు ఈ రోజున మనతో తప్పకుండా ఆజ్ఞాపిస్తున్నాడంట, అందరూ అంతటా మారు మనసు పొందాలని. ఇంకను మారు మనసు పొందకుండా పాప క్షమాపణ నిమిత్తము దేవుని సన్నిధిలో మొరపెట్టుకొనకుండా ఇంకా ఒకవేళ లోకం వైపు తిరుగుతూ లోకాశలలో బ్రతుకుతున్నట్లయితే, ప్రియ స్నేహితుడా, ఈరోజు నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రభువును బట్టి నీవు రక్షించబడవలసి ఉంది.
నీవే కాదు, నీ కుటుంబం కూడా రక్షించవలసినటువంటి పరిస్థితి ఉంది. నిన్ను బట్టి నీ కలిగినటువంటి వారందరూ కూడా దేవుని యొద్దకు రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రికలో 15:34 రాయబడిన మాట ఏమిటనంటే, నీతి ప్రవర్తన కలిగిన వారై మేలుకొనండి అని చెప్తా ఉన్నాడు. మేలుకోవాలి అనంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడున్నామో అనేది మనం తెలుసుకోవాలనే ఉద్దేశం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది నీవు తెలుసుకోవాలి. నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. నిద్రావస్థనలో ఉండకూడదు, సోమరితనముగా ఉండకూడదు, బద్ధకస్తుడిగా ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీవు సంపాదించాలి, నీవు పని చేయాలి, ప్రభువు కొరకు నిలబడాలి, ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులను అనుభవించాలి. రాజీ పడమాకండి, దేని విషయంలో రాజీ పడద్దు. ఒక్క ప్రభు విషయంలో తప్ప లోకం విషయంలో, మనుషుల విషయంలో, ఎవరి విషయంలో రాజీ పడద్దు. దేవుని మాట నెరవేర్చండి, దేవుని చిత్త ప్రకారంగా దీవెనలు పొందుకోండి. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.